పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియ దైవభక్తి అన్వేషకులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనము 2వ సామాన్య ఆదివారంలోనికి అడుగుపెట్టి ఉన్నాం. ఈనాటి గ్రంథపట్నములు మనకు బోధించు అంశములేమనగా, మానవ జీవితాలలో దేవుని పనిని గుర్తించటం యొక్క ప్రాముఖ్యతను మరియు దేవుని నుండి పొందే ఆనందం, ఐక్యత మరియు బహుమతులను గురించి చెప్పబడుతూ ఉన్నది. మొదటి పట్టణము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు ధ్యానించినట్లయితే, సియోను మరియు యెరూషలేము కొరకు వారి నీతి ప్రకాశించే వరకు నేను మాట్లాడతాను. దేశాలు తమ వైభవాన్ని చూస్తాయి. పెండ్లి కుమారుడు తన పెండ్లి కుమార్తెను గూర్చి సంతోషించినట్లు ప్రభు వానిని గూర్చి సంతోషించుట మనం గమనిస్తూ ఉన్నాం. 2వ పట్టణము మొదటి కొరింథీయులు 12వ అధ్యాయము 4 నుండి 11 వచనాలు ధ్యానించినట్లయితే, ఒకే ఆత్మ ప్రతి వ్యక్తికి జ్ఞానము, విశ్వాసం, స్వస్థత, అద్భుతాలు, ప్రవచనం, విమోచన, భాషలు మరియు వాటి వివరణ మరియు అందరి ప్రయోజనం కోసం వేర్వేరు బహుమతులను కలుగజేస్తుందని పునీత పౌలు గారు ప్రబోధిస్తూ ఉన్నారు. సుశేష భాగాన్ని ధ్యానించినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 కానాలో జరిగిన వివాహం యేసు నీటిని ద్రాక్షరసంగా మార్చడాన్ని చూపిస్తూ ఉంది. ఈ అద్భుతం యేసు శక్తికి మరియు ఇతరుల పట్ల శ్రద్ధకు సంకేతమని తెలుపుతూ ఉంది. ఈనాటి సువార్త భాగం కానాలో వివాహ విందులో నీరు ద్రాక్షరసంగా మారడం గురించి మనం విని ఉన్నాం. యూదుల ఆచారాల ప్రకారం వివాహ విందు 7 రోజులు ఉంటూ ఉంది. వివాహానికి పెద్ద సంఖ్యలో అతిథులను ఆహ్వానిస్తారు మరియు అతిథులకు సత్కారాలు చేయటం పవిత్రమైన విధి. ఆతిథ్యంలో ఏదైనా లోపం వస్తే అది చెరగని అవమానంగా ఉంటూ ఉంది. కానాలో జరిగిన వివాహానికి యేసు తల్లి మరియా హాజరయ్యారు. ఆమెతో పాటు క్రీస్తు మరియు అతని శిష్యులు కూడా అక్కడ ఉన్నారు. అయితే అక్కడ పెళ్లిలో ద్రాక్షరసం తక్కువగా ఉంది. ఇది గమనించిన తల్లి మరియా ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. ద్రాక్షరసం కొరత వల్ల కలిగే అవమానాన్ని పెళ్లి బృందం వారు ఊహించలేదు. కానీ తల్లి మరియా ఇది గ్రహించి తన కుమారుని దృష్టికి తీసుకువెళుతుంది. అయితే ఇక్కడ క్రీస్తు ప్రతిస్పందన వింతగా కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ క్రీస్తు భగవంతుడు తల్లి మాటను, తన అభ్యర్థతను అంగీకరించాడు. నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. యేసు చేసిన మొదటి అద్భుతం అతని దైవత్వానికి సంకేతం మరియు ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన వాగ్దానానికి కూడా ఇది సంకేతంగా ఉంటూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ద్రాక్షరసపు సమృద్ధి యేసు ప్రభువు తీసుకువచ్చేటటువంటి పొంగి పొరలనున్న దయ మరియు దయాపూరితమైన జీవితాన్ని గుర్తు చేస్తూ ఉంది. దేవుడు తన ప్రజలను వివాహం చేసుకుంటాడన్న యెషయా ప్రవచనాన్ని నెరవేరుస్తూ పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు మానవత్వాన్ని మరియు దైవత్వాన్ని ఎలా ఏకం చేశాడో మనం గమనించవచ్చు. ఈనాటి సుశేష భాగంలో తల్లి మరియ యొక్క పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో దానిని గురించి ధ్యానించుకుందాం. మొదటిగా ఆమె అవసరాలను గమనించింది. తల్లి మరియ పెళ్లికి వచ్చినప్పుడు పెళ్లిలో జరిగే సంఘటనలపై ఆమె శ్రద్ధ పెడుతూ ఉంది. అలా చేయటం ద్వారా సమస్యను గమనించింది. సమస్య ఉందని ఆమె తెలుసుకుంది. అయితే దానిని స్వయంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించలేదు, లేక మరింత ద్రాక్షరసం పొందడానికి శిష్యుల్లో ఒకరిని పంపించలేదు. తానే యేసు దగ్గరకు వెళ్ళి సమస్యను విన్నవించుకుంటూ ఉంది. ఆమె ఏమాత్రం డిమాండ్ చేయటం లేదు, ద్రాక్షరసం లేదని మాత్రమే చెబుతూ ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, పెండ్లివారు తల్లిని, తనయుని, శిష్యులను ఆహ్వానించారు. మరియ ఒక తల్లి వలె అవసరాన్ని గమనించింది. తన కొడుకుకి అవసరాలను వెళ్ళి చెప్పింది. మన జీవితాల్లోకి తల్లిని ఆహ్వానిస్తే ఆమె మన పక్షాన ఉంటూ ఉంది, మన అవసరాలను తీర్చుతూ ఉంది. తల్లి మరియ ప్రతి ఒక్కరి జీవితాన్ని గమనిస్తూ ఉంది. తన కొడుకు దగ్గరకు మన అవసరాలను తీసుకువెళుతూ ఉంది. కనుక ఆ తల్లిని గౌరవించుకుందాం. రెండవదిగా ఆమె విజ్ఞాపన ప్రార్థన చేసింది. తల్లి మరియకు యేసుపై అపారమైన నమ్మకం ఉంది. తన మధ్యస్థ వేడుదల ద్వారా ఆ పేద కుటుంబానికి సహాయం చేయమని తన తనయుని వేడుకుంటూ ఉంది. తల్లి వేడుదల ద్వారా వారి పేదరికాన్ని దేవుడు సమృద్ధిగా దీవించేటట్లు చేస్తూ ఉంది. నా సమయం ఇంకా రాలేదు అని క్రీస్తు ప్రభు అన్నప్పటికీ ఆమె ఎంతో నమ్మకంతో సేవకులకు చెబుతూ ఉంది, అతడు చెప్పినట్లు చేయండి అని. ఆమెకు తెలుసు తాను అడిగిన దానిని ప్రభు చేసి పెడతాడని. ప్రియదేవుని బిడ్డలారా, మన కుటుంబ జీవితాల్లో అనేకమైనటువంటి కొరతలను అనుభవిస్తూ ఉన్నప్పుడు తల్లి మరియ వలె మనం కూడా ప్రార్థన చేయాలి.
తల్లి మనందరికీ ప్రోత్సహిస్తూ ఉంది. యేసు దగ్గరకు వెళ్ళి మీకు ఏది లోపిస్తే అది పొందమని అడుగుతూ ఉంది. అంతేకాకుండా ఇతరులకు సహాయపడాలని కూడా నేర్పిస్తూ ఉంది. మన శక్తిని, ప్రార్థనను ఇతరుల కోసం కూడా వాడాలని నేర్పిస్తూ ఉంది. మూడవదిగా ఆమె దేవుని చిత్తానికి లోబడి ఉంది. తల్లి మరియ ఆత్మవిశ్వాసంలో ధైర్యంగా ఉంది. యేసు ముందు ఉంచిన పనిని తిరస్కరించాడు అని తెలిసినప్పటికీ తన కుమారుడు చెప్పేది చేయమని సేవకులకు సూచించడం ద్వారా ఆమె దైవ చిత్తానికి తల వంచింది. దీని అర్థం తల్లి మరియ మధ్యవర్తిత్వంతో యేసు జీవితాన్ని అనుసరించమని ప్రోత్సహిస్తూ ఉంది. ఆయన చిత్తానికి లోబడమని చెబుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి లోబడటం అంటే మొదటిగా దేవునితో మనం నడవాలి. అంటే ప్రార్థన ద్వారా దేవుణ్ణి ఆశ్రయించాలి. మన నిర్ణయాలను దేవునికి అప్పగించాలి. ఆయన చిత్తానికి తెలుసుకోవడానికి మనం అడగాలి. రెండవదిగా దేవుని వాక్యాన్ని పఠించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా మనలను ఆయన సన్నిధిలోనికి తీసుకుని వచ్చి ఆయనను మరింత తెలుసుకునేలా చేస్తూ ఉంది. ఆయన ఎన్నుకున్న బిడ్డల్లా ఎలా జీవించాలో అనేది మనకు నేర్పిస్తూ ఉంది. మూడవదిగా దేవుని సలహాను కోరుకోవాలి. అంటే మన బాధల్లో, కష్టాల్లో, తీసుకుపోయే నిర్ణయాల్లో ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నప్పుడు దేవుని సలహాలు అడుగుకోవాలి. నాలుగవదిగా పరిశుద్ధాత్మ నడిపింపును విశ్వసించాలి. మనం నిజాయితీగా ఆయన చిత్తాన్ని వెతికినప్పుడు ఆయన మనకు అంతర్గత దృఢ నిశ్చయాన్ని ఇస్తాడు. తన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. నాలుగవదిగా దేవుడు మంచి ఫలితాన్ని ఇస్తాడని నమ్మాలి. దేవుడు తన ఆత్మ ద్వారా నడిపించినప్పుడు వెనక్కి తగ్గకండి. అతని నడిపింపును విశ్వసించండి. ఆయన మీ ముందు ప్రయాణిస్తున్నాడని నమ్మండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. మరి ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఆయన్ని వెతకండి, కనుగొనండి. ఇక నాలుగవది తల్లి మరియ యొక్క ప్రేమ మరియు కరుణ. తల్లి మరియ యొక్క ప్రేమ మరియు కరుణ ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. ఇతరుల బాధలను అర్థం చేసుకునే మనస్తత్వం, వారి పట్ల సానుభూతి, తనకున్న మానవత్వం, వారి పట్ల ఉన్న శ్రద్ధ గమనించండి. ఒక తల్లిలా ఆ కుటుంబాన్ని సంరక్షించింది. వారి బాధలను ఊహించి వారికి ఏదో విధంగా సహాయం చేయాలని తలపించింది. అందుకే తన కుమారుని వేడుకుంటూ ఉంది తల్లి మరియ. ప్రియ దేవుని బిడ్డలారా, ద్రాక్షరసం కొత్తపడిన విషయాన్ని క్రీస్తుకు తెలియపరిచిన వ్యక్తి తల్లి మరియ. తన కుమారుడు దైవ కుమారుడని తెలిసినా తన ఇంట్లో అద్భుతాలు చేయమని ఆమె ఏనాడూ కోరుకోలేదు. తన మనసంతా ఇతరులకు సహాయపడాలని తపన ఆమెలో కనిపిస్తూ ఉంది. మన దైనందిన జీవితాల్లో తల్లి మనకు ఎంతగానో సహాయం చేయాలని తన మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభు యొక్క అద్భుతాలు, ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో కలగాలని ఆమె కోరుకుంటూ ఉంది. కానీ ఆ తల్లిని మన ఇంటికి ఆహ్వానిస్తున్నామా అనేది మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆది కాండంలో మనం వింటాం, మొదటి పురుషుని అంటే ఆదాముని నడిపించిన మొదటి స్త్రీ అవ్వ. ఆ కథనాన్ని మనం గుర్తు చేసుకుంటే అతనికి నిషేధింపబడిన పండును అందించడం ద్వారా పాపం చేసింది. ఆది కాండం 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కానాలో జరిగిన పెళ్లిలో రివర్సులో మనం జరగటం చూస్తూ ఉన్నాం. ఆదాముని పాపానికి నడిపించి స్వర్గపు ద్వారాలు మూసుకుపోయేలా చేసింది ఆనాటి మొదటి అవ్వమ్మ. తల్లి మరియను కొన్నిసార్లు రెండవ అవ్వమ్మ అని అంటాం. యేసుని క్రొత్త ఆదామని పిలుస్తారు. యేసు తన మొదటి అద్భుతం చేయటానికి మరియు క్రొత్త సృష్టి కథను ప్రారంభించడానికి క్రొత్త అవ్వగా పిలువబడే తల్లి మరియ తోడ్పడుతూ ఉంది. గతంలో మనిషి అవిధేయతతో మూసివేయబడిన స్వర్గ ద్వారాలను తెరవటం యేసు ప్రభు యొక్క లక్ష్యం. తల్లి మరియ మధ్యవర్తిత్వ పాత్రను ఎప్పటికీ తక్కువ అంచనా వేయకూడదు. మన విమోచన పనిలో ఆమె కూడా యేసుతో చురుకుగా పాల్గొంటూ ఉంది. మనం ధ్యానించవలసిన విషయాలు ఏంటంటే కానాలో జరిగిన పెళ్లిలో మరియ తల్లి చర్యల నుండి మనం ఏమి నేర్చుకోవాలో గమనించండి. తల్లి మరియ ఇతరుల పట్ల విశ్వాసాన్ని, శ్రద్ధను మనం ఎలా చూపించగలం అనే అంశం మీద ఆలోచించాలి. మన జీవితంలో తల్లి మధ్యవర్తిత్వం కోసం మనం ఏ మార్గాల్లో అడగవచ్చు అనే దాని మీద ధ్యానించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా రెండవ పట్టణం ధ్యానించినట్లయితే మన సొంత అభిరుచుల కోసం కాదు, ఇతరుల మంచి కోసం ఆ యొక్క పవిత్రాత్మ బహుమతులను, వరాలను ఉపయోగించాలని చెబుతూ ఉంది. పవిత్రాత్మ వరాలను పౌలు గారు చక్కగా వివరిస్తూ ఉన్నారు.
ఒకే ఆత్మ ఒకనికి విశ్వాసాన్ని, మరి ఒకనికి స్వస్థపరిచే శక్తిని, ఒకనికి అద్భుతాలు చేయు శక్తిని, మరి ఒకనికి ప్రవచన శక్తిని, వేరొకనికి ఆత్మలను వివరించు శక్తిని, ఒకనికి వివిధ భాషలలో మాట్లాడే శక్తిని, వేరొకనికి ఆ భాషల అర్థాన్ని తెలియజేసే శక్తిని ఇచ్చుచున్నాడు. అయితే ఇవన్నీ మనం సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వరాలను ఇచ్చుచు ఉన్నాడు. దానిని మనం వెతకాలి, ఉపయోగించాలి. అంతేగాని 1,00,000 వరహాలను పొందినవాడు నేలను త్రవ్వి దాచినట్లు మనకిచ్చిన వరహాలను దాచిపెట్టి దేవుడు నన్ను ఆస్వర్దించలేదు, దేవుడు నాకు వరములు ఇవ్వలేదని సనుగుకోకూడదు. ఒకవేళ నాకు లేదని నువ్వు గ్రహించినట్లయితే ఇదిగో ప్రభువు చెంతకు నీవురా, నీ మనవులను ఆయనకు విన్నవించు. కానాపల్లిలో ఆ యొక్క పెండ్లి విందులో ఖాళీ నీటి పాత్రలో ద్రాక్ష రసాన్ని నింపినట్లే మనలో ఉన్న, మన చుట్టూ ఉన్న ఖాళీ హృదయాలను ఆయన యొక్క ప్రేమతో నింపుతాడు. పవిత్రాత్మ వరాలతో నిన్ను నన్ను ఆస్వర్దిస్తాడు. తద్వారా మన చుట్టూ ఉన్న వారి ఖాళీ జీవితాలను ప్రేమ, దయ మరియు సంరక్షణ అనే క్రొత్త రసముతో సుసంపన్నంలో చేయమని క్రీస్తు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందరికీ అన్ని వరాలు లేవు కాబట్టి మనకు ఒకరి అవసరం కావాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, మనకున్న వరాలను ఇతరులతో పంచుకోవాలి. అలా ఉపయోగించినప్పుడు మన సంఘం మరియు చర్చ్ కోసం మనం గొప్ప పనులు చేయవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ యొక్క ఏ బహుమతులను మీరు మీలో గుర్తిస్తూ ఉన్నారు? మన సంఘంలో ఇతరులకు సహాయం చేయడానికి మీరు మీ వరాలను ఎలా ఉపయోగించుకుంటూ ఉన్నారు? మీరు ఆలోచించాలి. ఈనాటి మొదటి పట్టణం ధ్యానించినట్లయితే యెషయా ప్రవక్త యెరూషలేము గురించి ఇలా పలుకుతూ ఉన్నాడు. యెరూషలేము విజయం ఆ నగరం యొక్క నీతి వేకువ వెలుగు వలె ఉంటూ ఉందని, మరియు ప్రపంచ నలుమూలల నుండి దేశాలు సాక్షిగా ఉంటాయని, తన ప్రజల పట్ల సున్నిత ప్రేమను కలిగి ఉన్న దేవుడు యెరూషలేముకు కొత్త పేరును పిలుస్తాడని మనం చదువుతూ ఉన్నాం. అంతేకాకుండా ప్రభు చేతిలో అందమైన కిరీటంగా ఉంటూ ఉందని చెబుతూ ఉంది. మరియు వరుడు తన వధువును చూసి ఆనందించినట్లు నీ దేవుడు నిన్ను గాంచి సంతోషించును అని యెషయా 62వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా జ్యోతుల వలె వెలగాలంటే మనలో దాగి ఉన్న పాపాన్ని శుద్ధీకరించుకోవాలి. కానాపల్లి పెండ్లి విందులో జరిగిన సంఘటనలో మనం విని ఉన్నాం. ఖాళీ బాణలను శుద్ధి చేయటం, వాటిని కొత్త రసంతో నింపటం అంటే పాపంతో కూరికిపోయిన బాణల నుండి మన హృదయాలను శుద్ధీకరణకై ప్రభువు ముందు ఉంచాలి. అప్పుడు ప్రభు వాటిని శుద్ధీకరించి క్రొత్త ద్రాక్ష రసంతో మనలను నింపుతూ ఉన్నాడు. ఇక్కడ క్రొత్త ద్రాక్ష రసం అంటే పవిత్రాత్మను సమృద్ధిగా పొంగి పొర్లినట్లు అనుగ్రహిస్తాడు. అప్పుడు మనమంతా ఆయనలో నూతన సృష్టి కాగలం. ప్రస్తుత ప్రపంచానికి, దేశాలకు, రాష్ట్రాలకు, సంఘాలకు, చివరికి కుటుంబాలకు ఈ క్రొత్త ద్రాక్ష రసం చాలా అవసరం. అందుకే క్రీస్తు మన అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. నేనే ద్రాక్ష రసాన్నని, నన్ను సేవించండి, మీరు నా శిష్యులు కండి. ఎక్కడైతే ఖాళీ పాత్రలను మీరు కనుగొంటారో అక్కడికి మీరు వెళ్ళి సంతోషం, ఆనందం అనే ద్రాక్ష రసంతో నింపివేయండి. నేటి ఆధునిక ప్రపంచానికి క్రొత్త ద్రాక్షరసం పంచిపెట్టవలసిన బాధ్యత మనదే. క్రొత్త విశ్వాస జీవితానికి, జీవన విధానానికి తలుపులు తీయించే సమయం వచ్చింది. తల్లి మరియ చేసిన పని అది. తన కుమారుడిని తట్టి తన ద్వారా క్రొత్త ద్రాక్షరసాన్ని ఆ పెండ్లి కుటుంబానికి అందించినట్లు ఈనాడు మనం కూడా క్రొత్త ద్రాక్షరసాన్ని స్వీకరించి అదే ద్రాక్షరసాన్ని ఇతరులతో పంచుకోవాలని తెలుపుతూ ఉంది. అలా పంచడం ద్వారా మనం ఈ ప్రపంచానికి వెలుగుగా ఉండి దేవునిలో నూతన సృష్టిగా వెలుగొందుతాం. ఈనాటి సువార్త భాగంలో క్రొత్తదనం ఇతరులకు చూపాలంటే అది మనం జీవించే విధానాన్ని బట్టి సాధ్యమవుతూ ఉంది. మరే తల్లి వలె మన బోధకుడైన క్రీస్తుని మనసారా మన జీవితాలకి ఆహ్వానించాలి. ఈ వరములు దేవుడు మనకు అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. ఆ దేవాతి దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.